పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో టీడీపీ అభ్యర్థుల ప్రచార జోరు ఊపందుకుంది. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు 32వ వార్డులో పర్యటించగా డాక్టర్ అరవింద్ బాబు గారి కూతురు అమూల్య 34వ వార్డులో పర్యటిస్తున్నారు. తండ్రి కూతుర్ల పర్యటనతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో సందడి వాతావరణం నెలకొంది. పలకరింపుల పులకరింతల నడుమ అభివాదాలు చేస్తూ డాక్టర్ అమూల్య ప్రచారం కొనసాగిస్తున్నారు. కరపత్రాలు పంచుతూ చేతులు జోడించి ఈసారి నియోజకవర్గంలో నాన్నగారిని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని గెలిపించాలంటూ అభ్యర్థిస్తున్నారు. అందరికీ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నేను డాక్టర్ చదలవాడ అమూల్య. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు వాళ్ళ కుమార్తెని రెండోసారి ఉమ్మడి అభ్యర్థిగా ఆయనకు అవకాశం ఇచ్చి మళ్ళా ఈసారి ఆయనని గెలిపించుకోవడానికి తాపత్రయం పడుతున్న నరసరావుపేట జనాలందరికీ నా అభినందనలు. ఈరోజు నరసరావుపేట పట్టణంలో 34వ వార్డులో ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జనాలు అనూహ్య స్పందన చూసి మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఆల్రెడీ టీడీపీ గెలిచామా, వైసీపీ గద్దె దించామా అన్నట్టుగా ఈరోజు ఈ వార్డులో జనాలు మాకు ఇచ్చిన రెస్పాన్స్కి చాలా ఆనందపడుతున్నాము. అలాగే ఇక్కడ జనాలు వాళ్ళ బాధలు ఏవైతే ఉన్నాయో మాకు చెప్పుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా చాలామందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు. ఇంకొకటి సాగునీరు అంటే వాటరు, ఇరిగేషన్ వాటర్ ఎవరికీ లేవు. అంటే ఇంటి వాటర్ కానీ యూజ్ చేసుకోవడానికి వాటర్ సౌకర్యం లేదు. ఇంకొకటి ఇంట్లో ఉన్న వాళ్ళ కూతుర్ల బిడ్డలకు కానీ వాళ్ళ పిల్లలకి కానీ ఎవరికి ఉద్యోగాలు లేవు. అట్లానే వాళ్ళు డ్రగ్స్కి బానిసలయ్యి ఇంట్లోనే ఉంటున్నారు అన్న బాధ ఎక్కువ వినిపిస్తుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జనాల కోసం ఈసారి వాళ్ళు ఒకటయ్యి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని గుర్తించి ఒకే ఒక్కసారి ఎందుకంటే 2 టర్మ్స్ 10 సంవత్సరాలు ఈ వైసీపీ గవర్నమెంట్ని గెలిపించుకున్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎంత అభివృద్ధి చేశారో మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఆయన ఏది అభివృద్ధి చేయలేదు. రోడ్డులు లేవు, వాటర్ లేదు, ఉద్యోగాలు లేవు, ఇవేమీ లేవు. సో జనాలందరూ ఇవన్నీ గుర్తుపెట్టుకొని టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా అరవింద్ బాబు గారిని గెలిపించుకుంటే రానున్న రోజుల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యము, అలాగే పెన్షన్లు సరిగ్గా అందని వాళ్ళకి పెన్షన్లు ఇప్పిస్తాము. ఇళ్ల పట్టాలు ఉండి కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము. అలాగే ఏదైతే ఈ ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఉన్న కుర్రవాళ్ళకి కానీ యంగేజ్ పీపుల్కి కానీ వీళ్ళందరికీ మేము ఉద్యోగాలు ఇప్పిస్తాము. ఇదే మా హామీ. ఇక డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, డాక్టర్ అమూల్య ఎన్నికల ప్రచారంలో మా భారత్ నంబర్ 1 టీవీ చీఫ్ ఎడిటర్ పిఆర్ నాయుడు మాట్లాడడం జరిగింది. నరసరావుపేట పట్టణంలో ఎన్నికల ప్రచారం టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. 34వ వార్డు బీసీ కాలనీలో అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలు గుర్తిస్తూ ప్రజా సమస్యలు ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి 5 ఏళ్ల కాలంలో ఎంతవరకు ప్రజలకి సంక్షేమ పథకాలు అందినాయని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ప్రజలను అడిగి తెలుసుకుంటూ కూడా వారి పరిష్కారం దశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు మనతో ఉన్నాడు. సార్, ఈరోజు బీసీ కాలనీలో తిరుగుతున్నారు. గతంలో కూడా బీసీ కాలనీ అంటే గతంలో టీడీపీ హయాంలో అనేక ఈ రోడ్లు కూడా మీరేసినటువంటి పరిస్థితి. సో 5 ఏళ్ల పాలనలో సంక్షేమ పథకాలు ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఇవాళ నరసరావుపేట పట్టణంలో బీసీ కాలనీలో మేము పర్యటన చేస్తున్నాము. మరి భవిష్యత్ గ్యారెంటీ అనే ప్రోగ్రాము శంకారావం 2 కలిపి ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి బీసీ కాలనీ అంటేనే తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీ కాలనీ నిర్మించడం జరిగింది, రోడ్లు వేయడం జరిగింది. దాదాపు 20 ఏళ్ళ నుంచి బీసీ కాలనీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉంది. ఎప్పుడు కూడా టీడీపీ మెజారిటీ ఇక్కడ వస్తుంటుంది. అదేవిధంగా ఇవాళ ప్రజలందరూ కూడా వైసీపీ ప్రభుత్వానికి అనుకోని రీతిలో ఓట్లు వేయడం జరిగింది. మరి సంక్షేమ పథకాలు కానీ ఏది ఇంటికి చేరట్లేదు, అభివృద్ధి లేదు. అదేవిధంగా ఎక్కడ చూసినా దాడులు, అవినీతి, అక్రమాస్తులు కూడా పెట్టుకోవడం. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కనీసం రోడ్లు వేసే పరిస్థితిలో లేడు ఆయన. మరి చుట్టూ ఉన్న కాలువలు శుభ్రత లేదు. మరి కరెంట్ లైన్లు, కనీసం కరెంటు బల్బులు కూడా వేసే పరిస్థితి వాళ్ళు లేదు. మున్సిపాలిటీ ఆదాయాన్ని మొత్తాన్ని వాళ్ళ కుటుంబాల జేబులో తీసుకెళ్తున్నారు. ఇవాళ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ కోడ్ వచ్చింది. మున్సిపాలిటీ ఆదాయం ఇవాళ 10-10.5 కోట్లు బ్యాంకులో పడింది. ఈ డబ్బులు మొత్తాన్ని అక్రమంగా డ్రా చేసుకొని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కనుసన్నల్లో
ఎలక్షన్ కోడ్ ఉన్నా కానీ అధికారులు వీళ్ళందరూ కూడా కుమ్మక్కై బిల్స్ అని పెట్టుకొని ఒక్కొక్క బిల్లు 4,50,000 లక్షలు బిల్లు డ్రా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము ఆర్డీఓ గారికి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాము. దీన్నే మీడియా వాళ్ళకి కూడా తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఇవాళ మార్చి ఎండింగ్లో బకాయిలన్నీ బ్యాంకులో పడి ఈ డబ్బులు కూడా డ్రా చేసుకొని బిల్స్ పెట్టుకుని అక్రమంగా డబ్బులు వసూలు డ్రా చేసుకుందాం చూస్తున్నారు. అంటే ఈ గడిచిన 5 ఏళ్ళుగా వీళ్ళు ఇదే పని చేశారు. ఈ 5 ఏళ్లలో దాదాపు ప్రతి సంవత్సరం దాదాపు 9 కోట్ల ఆదాయాన్ని జేబులో నొక్కుంటూ ఉన్నారు. మరి ఇది నిజంగా అయితే మరి ఎలక్షన్ కమిషన్ కూడా తెలియజేయడం జరిగింది. ఈ డబ్బులు కనుక డ్రా చేస్తే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఎంక్వైరీ చేస్తాము. ప్రభుత్వ అధికారులు కూడా దీనికి బాధ్యులు, వెంటనే సస్పెండ్ చేస్తుంది వాళ్ళ ఎలక్షన్ కమిషను. గుర్తుపెట్టుకోండి, ఈ డబ్బులు మాత్రం డ్రా చేయడానికి వీల్లేదని చెప్తున్నాం. మీ ఏదైతే టీడీపీ నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు కానీ నియోజకవర్గంలో ఉంటున్న ఇన్ఛార్జీలు కూడా వాలంటీర్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈరోజు ఏకంగా మరి గతంలో అనేక విమర్శలు టీడీపీ చేసిన ఏకంగా రాజీనామా చేసి టీడీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి వాలంటీర్ల నుంచి చాలా ముప్పు ఉన్నటువంటి పరిస్థితి టీడీపీకి. ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నటువంటి పరిస్థితుల్లో సో ఈ వాలంటీర్ని ఎలా ఎదుర్కోబోతున్నారు ఒక కార్యకర్తగా మారినటువంటి పరిస్థితుల్లో? ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్లందరూ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని దగ్గరుండి ఓడిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు వాళ్ళే నాయకులుగా చలామణి అవుతున్నారు. నిజంగా వైసీపీలో ఉన్న రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళెవరికి కూడా కనీసం విలువ లేదు, గౌరవం లేదు. కాబట్టి వాళ్ళు ఎలక్షన్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు చెప్తే ఎవరు ఓట్లు వేసే పరిస్థితి లేదు. అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యేలకి వాళ్ళ నాయకులు దూరం అయ్యారు, కార్యకర్తలు దూరం అయ్యారు. కాబట్టి ఈ వాలంటీర్లు చేసే దుశ్చర్యలు వీటి వల్లే ప్రభుత్వం ఓడిపోతుంది, వైసీపీ ప్రభుత్వం. మనందరం కూడా ఎక్కడ భయపడాల్సిన పని లేదు. అదేవిధంగా వాళ్ళ వాలంటీర్లు పెన్షన్ ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వాలి. మరి ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి అక్కడున్న పంచాయతీ సెక్రటరీలు వీళ్ళందరూ కూడా దగ్గరుండి పెన్షన్ ఇవ్వమని మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా నిజంగా అయితే ఈ 2 నెలలు పెన్షన్ ఇవ్వడానికి కష్టం కాబట్టి ముందుగానే 3 నెలల పెన్షన్ ఇస్తే బాగుండేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో మేమైతే మాత్రం వృద్ధులు ప్రతి నెల వచ్చి పెన్షన్ తీసుకోవడం కష్టం, దివ్యాంగులు ప్రతి నెల పెన్షన్ తీసుకోవడం కష్టం కాబట్టి మేము ఒక్కసారి 3 నెలలకే పెన్షన్ ఇవ్వడానికి ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా పెన్షన్ కూడా ఇప్పుడున్న 3,000 కాదు, ఎవరికైతే పెన్షన్ తీసుకోలేదో వాళ్ళకి 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుద్ది. అది గమనించాలి. దివ్యాంగులకు కానీ 50 ఏళ్ళు దాటిన బీసీలకు కానీ అదేవిధంగా వృద్ధులకు కానీ వీళ్ళందరూ కూడా 4,000 పెన్షన్ ఇవ్వడానికి మేము ముందుకు రెడీగా ఉన్నాము. దీనికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారు ఇది ఉమ్మడి ప్రణాళిక ద్వారా మేము ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఉమ్మడి ప్రభుత్వం రావాలి. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఇంటికి పంపించాలి. గత 5 ఏళ్లుగా గోపిరెడ్డి అవినీతి పైన కానీ అటు వైసీపీకి సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ కూడా మరి ప్రజా సమస్యలు అడుగడుగున పరిష్కరిస్తున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్కి వెళ్ళి ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకొని అధికారులకు దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో సో 5 ఏళ్ళ ఒక్కొక్క ఇంటికి 6 సార్లు తిరిగినటువంటి నేపథ్యంలో ఎలక్షన్ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎలా ఉంది, గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? మేము 5 ఏళ్ళుగా ఇదే ప్రయత్నం పాదయాత్ర చేస్తూ ఉన్నాము. ప్రతి గడపకి 5 నుంచి 6 సార్లు వెళ్ళడం జరిగింది. ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాము, ప్రజల కోసం పనిచేస్తున్నాము. అదేవిధంగా ప్రతి వారం స్పందన కార్యక్రమాలకు వెళ్తాం, కలెక్టర్ దగ్గరికి కానీ వీళ్ళందరి దగ్గరికి. మాకు సాధ్యమైనంత రీతిలో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తాం. చిన్న సమస్యలు, మురికాలు శుభ్రం చేయమంటాం, మరి కరెంటు బల్బులు వేయలేదంటాం, అదేవిధంగా పెన్షన్ రాకపోతే వెళ్తున్నాము. ఇవన్నీ కూడా దగ్గరుండి చాలామందికి దగ్గరుండి వాళ్ళకి సేవ చేయడం జరిగింది. ఇవాళ ఎవరైతే ప్రభుత్వ అధికారులు 5 ఏళ్లుగా ఈ వైసీపీ ప్రభుత్వానికి అండగా ఉన్నారు, ఇవాళ వాళ్ళందరినీ కూడా తొలగించారు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్లో వాళ్ళు చేసిన అవినీతి కానీ అక్రమాలు ఇవన్నీ కూడా బయట పెట్టాము. మరి పెద్ద ఆఫీసర్లు కూడా బయటికి వెళ్ళడం జరిగింది, ఇవాళ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ఎలక్షన్ కూడా ప్రశాంతంగా జరుగుద్ది, ఎక్కడో గొడవలు కూడా ఉండవు. ఎవరైతే కిరాయి గుండాలు ఉన్నో దుర్మార్గులు ఉన్నో వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్తాము. ఎలక్షన్ సుజావుగా జరిపిస్తాము. ప్రతి వార్డులో ప్రతి బూత్లో ఎలక్షన్ బ్రహ్మాండంగా చేస్తాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ ముగ్గురం కలిసి పనిచేస్తున్నాం. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఎలక్షన్ బూత్ దగ్గరే ఉంటారు. అందరూ కూడా దగ్గరుండి ఓట్లు వేయించిన సిద్ధంగా ఉన్నారు. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది, ఏదైతే ఇప్పటివరకు 6 సార్లు ప్రతి ఇంటికి తిరిగినటువంటి నేపథ్యంలో రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని కూడా టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు అరవింద్ బాబు కుమార్తె డాక్టర్ అమూల్య గారు కూడా మనతో పాటు ఉన్నారు. మరి చెప్పండి, ఈరోజు జరుగుతున్నటువంటి ప్రచారం ఎలా సాగుతుంది? అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి నరసరావుపేట పట్టణంలో. గతంలో కూడా అనేక సార్లు లోకేష్ దృష్టికి తీసుకెళ్తున్నటువంటి
పరిస్థితి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి ఎక్కువగా ప్రేరేపిస్తున్నారు. యువత పూర్తిగా కూడా గంజాయికి బానిస అవుతున్నటువంటి పరిస్థితి. లోకేష్ కూడా పూర్తిగా మొదటి కార్యక్రమం ఇదే చేస్తామన్నారు. ఇది ఒక డాక్టర్గా ఇది ఎలా చెప్తారు? గడిచిన 2 రోజులు ఈ క్యాంపెయినింగ్ ప్రోగ్రాంలో నాకు తెలిసింది ఏంటంటే జనాలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత కనిపిస్తుంది. అంటే మేము ఏ వార్డుకి ప్రచారం చేయడం మొదలు పెడుతున్నా వాళ్ళ అసమ్మతి, అంటే జనాలందరూ ఎంత అసమ్మతితో ఉన్నారో మాకు క్లియర్ కట్గా, అంటే వాళ్ళ మొహాల్లో కానీ వాళ్ళ స్పందనలో కానీ క్లియర్ కట్గా మాకు తెలుస్తుంది ఈరోజు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ పథకాల పేరులతో, ఏదో పెన్షన్ల పేరులతోనో లేకపోతే అమ్మఒడనో ఏదో పథకాల పేరులతో వాళ్ళకి డబ్బులు ఇచ్చి సోమరిపోతులను చేస్తున్నారు జనాల్ని. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వాస్తవాలు తెలియట్లేదు. ప్రభుత్వం ఇచ్చే పథకాలకు బానిసలైపోయి వాళ్ళు ఇచ్చే డ్రగ్స్కి యువత బాగా మత్తు పదార్థాలతో వాళ్ళని వంచన చేసుకుంటున్నారు. గవర్నమెంట్కి వాళ్ళకి పని చేసేలాగా మత్తులో ఉంచేసి వాళ్ళ కొరకు, ప్రభుత్వం కొరకు పనిచేసేటట్టు చేస్తున్న తీరు మాత్రం అందరూ ఖండిస్తున్నారు. యాజ్ ఎ డాక్టర్గా చదువుకున్న ఒక ఆడబిడ్డగా చెప్తుంది ఏంటి అని అంటే, యువతని ఇట్లాగా అంటే డ్రగ్స్ ఇచ్చి ప్రమేయం పరిచి వాళ్ళ గవర్నమెంట్కి పనిచేసేటట్టు చేసే తీరు పోవాలి. అట్లానే యువతకి ఇప్పుడు చాలామంది, ఒక 30% యువత నిరుద్యోగులుగా రోడ్డుల మీదగానో మేము ఇప్పుడు చూస్తున్నా కూడా, వార్డుల్లోకి వస్తుంటే ఏ వార్డులోకి వచ్చినా కూడా బయట రోడ్డుల మీద యువత గంజాయి కొట్టి బీడీలు కొట్టి ఖాళీగా నుంచుంటున్నారు. ఇప్పుడనే కాదు, గత 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఇది ప్రతి ఓపెన్గా గంజాయి కొట్టి డ్రగ్స్ కొట్టి యువత అనేది పని పాట లేకుండా రోడ్డుల మీద నుంచొని వాళ్ళని ఎట్లా అంటే గూండాలుగా, ఒక రాజకీయం చేస్తే మేము వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని గూండాలుగా వాడుకుంటాము, పోలింగ్ బూతుల్లో నుంచోబెట్టి వాళ్ళతో దాడులు చేయించి ఓటింగ్ వేయించకుండా చేసే ప్రోగ్రాము ఇప్పుడు ఈ ప్రస్తుతం గవర్నమెంట్ చేస్తుంది. ఇది అందరూ ఖండించాలి. ఇంట్లో కూర్చునే వాళ్ళు, ఈ పథకాలు తీసుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పథకాలు ఒక్కటే కనిపిస్తున్నాయి. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న యూత్, ఏదైతే యూత్ ఉన్నారో. 5 ఏళ్ళుగా గోపిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. నిన్న కూడా మీరు వార్డులో తిరుగుతున్నటువంటి నేపథ్యంలో అడుగడుగున సమస్యలు చెప్తున్నటువంటి పరిస్థితి. 5 ఏళ్ళుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదంటున్నారు, వాళ్ళేమో అభివృద్ధి జరిగిందంటున్నారు. ఏం చెప్తారు దాన్ని? అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించమనండి. గోపిరెడ్డి గారు, వాళ్ళ అనుచరులు, వైసీపీ సపోర్టర్సు వచ్చి నర్సరావుపేటలో ఇక్కడ అభివృద్ధి చేశాము, ఈ కాలనీలో చేశాము, వీళ్ళకి మేము 10 మందికి మేము సహాయం చేశాము, పోనీ డబ్బులు ఇచ్చో లేకపోతే ఆరోగ్యరీత్యా వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఆదాయం ఇచ్చో మేము నేను చేసామని చెప్పమనండి తీసుకొచ్చి. ఎవరు వస్తారు? ఇప్పుడు గోపిరెడ్డి గారికి భయపడి ఎవరు బయటికి కూడా రావట్లా, ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టట్లా. ఎందుకు? ఆయన చేస్తున్న ఈ దందాలు, ఆయన చేస్తున్న ఈ కుట్రలు, వీటికి భయపడుతున్నారు. అసలు జనాల సపోర్ట్ కూడా, మేము మీకు మద్దతు ఇస్తాము, మేము పలానా పార్టీకి సిద్ధంగా ఉన్నాం మద్దతు ఇవ్వడానికి అని రావడానికి కూడా భయపడేటట్టు చేశారు. అభివృద్ధి అయితే ఎక్కడా జరగలేదండి నర్సరావుపేటలో. ఎప్పుడు కోడెల గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ఒక్కటే ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత ఏ అభివృద్ధి కనిపించట్లేదు. గుంటలు పడ్డ రోడ్లు, ఆ కోడెల మన పార్క్ ఉంది కదండి, అది గుంటలు పడుంది. దాన్ని డెవలప్ చేయడానికి ఎవరు ముందుకు కూడా రాలేదు ఈ గవర్నమెంట్ వాళ్ళు. ఇంకేం అభివృద్ధి చేశారు వాళ్ళు? యువతని చెడిపేశారు, డ్రగ్స్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగం లేకుండా నిరుపేదల్ని చేసి బాగా సోమరిపోతుల్ని చేశారు. ఎక్కడుంది అభివృద్ధి? ఏ సెక్టార్లో ఉంది అభివృద్ధి చెప్పండి మీరే. మీరు ఒక ఎడ్యుకేషన్ ఫ్యామిలీగా, ఒక డాక్టర్స్గా అనేక రంగాల్లో ఉన్నటువంటి మీ ఫ్యామిలీలో ఉన్న పరిస్థితి, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తే ప్రజలకి ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు మీ పరంగా? ఆల్రెడీ మా ఫ్యామిలీ అంతా వైద్య వృద్ధిలో ఉంది. 30 సంవత్సరాల నుంచి మా నాన్నగారు డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా సర్వీసులు చేస్తూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు ఆయనకి ఏ పదవి లేకుండానే ఇంత సర్వీస్ చేశారు. ప్రతి వార్డులోకి వెళ్తే ఆయన తరపున అంటే ఆయన తరపున సర్వీస్ తీసుకున్న వాళ్ళు ఓన్లీ ఏదో ఆర్థిక సహాయం కానీ వైద్య సహాయం కానీ తీసుకున్న వాళ్ళు వేలల్లో ఉన్నారు. అలాంటి మనిషికి మనం ఈసారి గెలిపించుకొని ఒక పదవి ఇస్తే ఇంకా దానికన్నా 1000 రెట్లు ఎక్కువ చేస్తారు. మేమేం చేస్తాము అనేది ఆల్రెడీ లోకల్ మేనిఫెస్టోలో మెన్షన్ చేసాం. అది ఏంటంటే ఉచితంగా వైద్యనిస్తాము, ఉచితంగా విద్యనిస్తాము, ఆడబిడ్డలకి ఏదన్నా నిరుద్యోగం ఉంటే ఉద్యోగ అవకాశాలు ఇస్తాము, యూత్కి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి ఎవరికైతే ఇంటర్మీడియట్ 10th క్లాసు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సక్రమైన మార్గంలో ఇట్లా గంజాయిలు కొట్టో డ్రగ్స్ ఇచ్చో ఇట్లా నిరుద్యోగులుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చి సహాయపడదామని మా వంతు సహాయం మేము చేస్తాం. కానీ ఇవన్నీ చెయ్యాలి అని అంటే నర్సరావుపేట నియోజకవర్గంలో ఉన్న జనాలందరూ వాళ్ళు
అవగాహన తెచ్చుకొని ఇప్పుడున్న గవర్నమెంటు వ్యతిరేకంగా ఉంది, వాళ్ళు ఏమీ పని చేయట్లేదు, అభివృద్ధి ఏమీ జరగలేదు, వాళ్ళు తెలుసుకొని మాకు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే, ఈసారి ఈ గవర్నమెంట్కి ఒక్కసారి ఛాన్స్ ఇస్తే మేము చేయాల్సిన అభివృద్ధి చేసి చూపిస్తాము. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే గోపిరెడ్డి పైన తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వార్డులో 5 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అరవింద్ బాబుని గెలిపిస్తే ఖచ్చితంగా మరింత అభివృద్ధి చేయడానికి ముందుకు తెస్తాం. దాదాపు 30 ఏళ్ళగా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక కార్యక్రమాలు ప్రజలకి ఉపయోగపడుతూ కూడా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ మద్దతు కూడగట్టి ఖచ్చితంగా గెలిపించాలని కూడా ఆ టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు కుమార్తె డాక్టర్ అమూల్య చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ ఆనంద్తో రమేష్, భారత నెంబర్ 1 టీవీ, నర్సరావుపేట.